వాసుదేవ, నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ గారు ఎక్కిరాల కృష్ణాచార్య వారికి నమస్కారాలతో ఇక లెసన్లోకి వెళ్దాం. ఇప్పుడు ఫీవర్స్, జ్వరాలు వస్తే మనం ఏం చేయాలి? రెగ్యులర్గా మనకి వచ్చే ప్రాబ్లం ఇది. దీని అవేర్నెస్ చాలా అవసరం. ఇందులో జ్వరం అనగానే ఒళ్ళు వేడిగా ఉంటుంది. 98.4 టెంపరేచరు మామూలు నార్మల్. థర్మామీటర్ చూస్తే 98.4 కంటే ఎక్కువ ఉంటుంది. పల్స్ మామూలుగా యావరేజ్ పల్స్ 72 per minute కొట్టుకుంటుందండి 18 to 65 years వాళ్ళకి. అది నార్మల్ పల్స్ అనమాట నేను చెప్పేది. అలాగే నార్మల్ టెంపరేచర్ 98.4 degrees Fahrenheit. నార్మల్ పల్స్ 72 beats per minute. మనకి రేడియల్ పల్స్ చూస్తాం అంటే ఈ బటన్ వేలు కింద రేడియల్ ఆర్టరీ ఉంటుంది. ఆ రేడియల్ ఆర్టరీని ఇలా టచ్ చేసి మనం చూస్తే అది కొట్టుకుంటూ ఉంటుంది. అది నెంబర్ ఆఫ్ బీట్స్ ఎన్నో చూస్తాం అన్నమాట. అంటే యావరేజ్గా నిమిషానికి 72. ఇప్పుడు 18 నుంచి 65 సంవత్సరాలు వయసు వాళ్ళకి నార్మల్ ఫీవర్లో పల్స్ ఎలా ఉంటుంది అని చూద్దామండి. మనం 98.4 నార్మల్ కదండి. 98.4 నార్మల్ అంటే అప్పుడు 72 సార్లు కొట్టుకుంటుంది. 1 డిగ్రీ పెరిగింది అనుకోండి 99.4 ఎందుకు 10 సార్లు ఎక్కువ కొట్టుకుంటుంది. ప్రతి డిగ్రీ పెరిగిన దానికి 10 సార్లు ఎక్స్ట్రా కొట్టుకుంటుందండి. అది మామూలు జ్వరం. 98.4కి 72, 99.4కి 82, 100.4కి 92, 101.4కి 102. అలాగా 1 డిగ్రీ పెరిగి కొద్ది 10 బీట్లు కలుపుకోవాలన్నమాట. అది నార్మల్ ఫీవర్లో అలా ఉంటుంది. అది సెప్టిక్ ఫీవర్స్ అనుకోండి, పల్స్ రేటు ఈ కాంబినేషన్ దెబ్బతినేస్తుంది. ఈ బ్యాలెన్స్ దెబ్బతినేస్తుంది. దెబ్బతినేసి చూడండి ఎలా ఉండదు. 105 జ్వరం వాడికి 80 కొట్టుకుంటూ ఉంటుంది. అంటే సెప్టిక్ కండిషన్ అనమాట. దాన్ని ఏమంటారు? పల్స్ ఈజ్ డిస్కార్డెంట్ విత్ టెంపరేచర్ ఇన్ సెప్టిక్ ఫీవర్స్. ఇంకా జ్వరాలు ఎన్ని రకాలు చూద్దాం. ఫీవర్స్ ఫేస్ చేయాలి. మరి ఎన్ని రకాలు ఉంటాయి జ్వరాలు? జ్వరాల్లో రకాలు సింపుల్ ఫీవర్స్ అంటే మామూలు సీజనల్ ఫీవర్స్ అండి. ఏదో బయటికి వెళ్ళడం, అటు ఇటు రెస్ట్ లేకుండా తిరగడం, ఎండలో తిరగడం, ఏవో మంచినీళ్ళు ఆ నీళ్ళని తాగేయడం, పులపురంగా ఉండి జ్వరం వచ్చేస్తుంది. అది మామూలు ఫీవర్స్. సీజన్ మారినప్పుడు కూడా ఏదో ఎండాకాలం పోయి వర్షాలు పడ్డప్పుడు, చలి మొదలైనప్పుడు ఇలాగనమాట. ఇప్పుడు వింటర్ పోయి సమ్మర్ వచ్చేస్తుంది. ఆ చేంజ్ ఆఫ్ సీజన్లో బయటికి క్యాంపులు అయ్యి వెళ్తే ఫీవర్ వచ్చేస్తుంది. సీజన్ మార్పు జ్వరాలు. అది ఇన్ఫ్లుయెంజా ఫ్లూ జ్వరాలు అంటే జలుబు తుమ్ములతో వస్తుంది అనమాట, వైరల్ ఫీవర్. తర్వాత ఎరప్టివ్ ఫీవర్స్ అంటే పొంగు జ్వరాలు, మీజిల్స్, చికెన్ పాక్స్, ఇవన్నీ పొంగు జ్వరాలు అనమాట. తర్వాత టైఫాయిడ్ ఫీవర్, సాల్మోనెల్లా టైఫీ, అలాగే బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనమాట, ఇన్ఫెక్షన్ వల్ల. అలాగే మలేరియల్ ఫీవర్, ఫైలేరియల్ ఫీవర్, సెప్టిక్ ఫీవర్, కీళ్ళ నొప్పులతో ఉన్న ఫీవర్, రొమాటిక్ ఫీవర్. హెక్టిక్ ఫీవర్ అంటే టీబీ కేసుల్లో దగ్గు జ్వరంతో కలిపి జ్వరం వస్తూ ఉంటుంది. ఈవినింగ్ టైంలో పొడి దగ్గులాగా వస్తూ ఉంటుంది అన్నమాట, చాన్నాళ్ళు అలా ముసలి దగ్గులాగా. తర్వాత డెలివరీ అయ్యాక పర్పురల్ ఫీవర్ అంటే డెలివరీ అయ్యాక పుళ్ళు వచ్చాక జ్వరం వస్తుంది. దాన్ని పర్పురల్ ఫీవర్ అని అంటారు అన్నమాట. ఇవి జ్వరాల్లో రకాలు. సింపుల్ ఫీవర్స్ ఇన్ఫ్లుయెంజా, ఫ్లూ జ్వరం, ఎరప్టివ్ ఫీవర్స్, టైఫాయిడ్ ఫీవర్, మలేరియల్ ఫీవర్, ఫైలేరియల్ ఫీవర్, సెప్టిక్ ఫీవర్, రొమాటిక్ ఫీవర్, హెక్టిక్ ఫీవర్, పర్పురల్ ఫీవర్. ఇవి జ్వరాల్లో కొన్ని రకాలు. ఇప్పుడు మనం ఆ జ్వరాలను ఎలా అటెండ్ అవ్వాలో మనం చూద్దాం. ఇలా జ్వరాల్లో రకాల తర్వాత ఆయా ఫీవర్స్ మనం ఎలా అటెండ్ అవ్వాలో చూద్దాం. సింపుల్ ఫీవర్స్ అంటే సీజన్ మారినప్పుడు వచ్చే జ్వరం కదండి.
ఇన్ఫ్లుయెంజా అంటే తుమ్ములు, జలుబు, జ్వరంతో పాటు బాధలు ఎక్కువగా ఉంటాయి. ఎరప్టివ్ ఫీవర్స్ అంటే మీజిల్స్, చికెన్ పాక్స్. మీజిల్స్ అంటే దద్దురులా వస్తుంది, తట్టులాగా జ్వరంతో ఉంటుంది. చికెన్ పాక్స్ అంటే నీటి పప్పులాగా వస్తుంది, జ్వరం ఉంటుంది. టైఫాయిడ్ అంటే కంటిన్యూడ్ ఫీవర్, మనకు నార్మల్ టచ్ అవ్వదు, 3 వారాలు ఫీవర్ ఉంటుంది. ఫస్ట్ వీక్ అంతా టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది, సెకండ్ వీక్ అంతా హ్యాండ్స్ అప్ అలా ఉండిపోద్ది, 104 వచ్చి 104 ఉండిపోద్ది, థర్డ్ వీక్లో అప్పుడు డౌన్ అవ్వడం మొదలవుతుంది అనమాట. డౌన్ అయినప్పుడు మనిషి ఒక్కోసారి బ్లడ్ మాస్టర్ అయి పట్టుకుని కొలాప్స్ అయిపోవచ్చు, లేదా రికవర్ అయిపోవచ్చు. థర్డ్ వీక్లో స్లోగా డౌన్ అవుతుంది. మలేరియా జ్వరం మాత్రం విడుపు జ్వరాలు రావడం తగ్గడం, రావడం తగ్గడం కింద ఉంటుంది. వచ్చిన మాత్రం హైలోకి వెళ్ళిపోద్ది. ఫైలేరియాలు అంటే బోధకాలు జ్వరం, కాలు ఎర్రగా అయిపోద్ది, చలి కుదుపుతూ వచ్చేస్తే వాపు ఎరుపు ఉంటాయి. సెప్టిక్ ఫీవర్స్ అంటే దెబ్బ తగిలి కాలు కుడిపోయి చలి కుదుపు వచ్చేస్తుంది. రొమాటిక్ ఫీవర్ అంటే కీళ్ళు వాసి జ్వరం వచ్చేస్తుంది. ట్రీట్మెంట్ చేయకపోతే, ఆ రొమాటిక్ ఫీవర్ సరిగా హ్యాండిల్ చేయకపోతే హార్ట్ డిసీజ్ వచ్చేస్తుంది. కీళ్ళ నొప్పులతో జ్వరం రాకూడదండి, ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటుంది. ఇలా హెక్టిక్ ఫీవర్ అంటే టీబీ కేసుల్లో సాయంత్రం లైట్గా ఫీవర్ వస్తుంటే దగ్గు, పొడి దగ్గు వచ్చేస్తుంది అనమాట. పర్పురల్ ఫీవర్ అంటే డెలివరీ తర్వాత. సెప్టిక్ టైప్ అనమాట ఇది కూడా. ఇవి కాక చికున్ గునియా ఫీవర్ అవుతుంది, వైరల్ ఫీవర్. సివియర్ జాయింట్ పెయిన్స్ వస్తాయి, తలనొప్పి వస్తుంది, విపరీతమైన నీరసం, తట్టులాగా వచ్చేస్తారు, ర్యాష్ ఒకటి మీద. తర్వాత డెంగ్యూ ఫీవర్, ఇది వైరల్ ఫీవర్, ఇది జాయింట్ పెయిన్స్తో ఉంటుంది, చాలా సివియర్ పెయిన్స్ వచ్చేస్తాయి అన్నమాట. అయితే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది, బ్లడ్ డిస్టర్బ్ అయిపోతుంది. మామూలుగా నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ 1,50,000 నుంచి 4,50,000 ఉంటుందండి. ఇది 80,000కి, 60,000కి, ఇంకా చాలా సీరియస్ కేసులు 30,000కి అలా పడిపోతుంది ప్లేట్లెట్స్. బ్లడ్లో ఉండే ప్లేట్లెట్స్ సీరియస్ అయిపోతుంది. ఇవి జ్వరాల రకాలు. అయితే వీటికి మందులు ఏంటి అవసరం అవుతాయంటే, ఎకోనైట్ మామూలుగా చూడండి, కొన్ని మందులు చెప్తాను రెగ్యులర్గా అవసరమయ్యే మందులు. ఈ ఎన్ని మందులు చెప్పుకున్నా ఆ మందులు ఎక్కువ పడతాయి. సర్వసాధారణంగా ఎక్కువ కేసుల్లో బ్రయోనియా అండి. జ్వరాలు ఎక్కువ నార్మల్గా ఈ సీజనల్ ఫీవర్స్, ఎండలో తిరిగితే మళ్ళీ పులపురం వచ్చేసి జ్వరాలు, ఇవి ఎక్కువ ఉంటాయండి. దానికి బ్రయోనియా ఇండికేట్ అవుతుంది. తర్వాత ఈ మధ్య ఎక్కువగాని ఒళ్ళు సొంపులు విపరీతంగా ఉండి ఎముకల్లో సలుపులు వచ్చేసి చికున్ గునియా లాగా, డెంగ్యూ ఫీవర్ లాగా అలాగ వచ్చేస్తుంది అన్నమాట. అంచేత ఎపటోరియం పెర్ఫ్, బ్రయోనియా ఒకటి, ఎపటోరియం పెర్ఫ్ ఒకటి. అలాగే జెల్సీమియం నీరసంతో ఉంటుంది అనమాట. జెల్సీమియం అంటే వీక్నెస్తో ఉంటుంది, బ్రయోనియా లాగా ఉంటాయి లక్షణాలు. తర్వాత బ్యాసిలినం, కొంచెం అస్తమానం జలుబు, తుమ్ములు, జ్వరం, బక్కపలసగా ఉండడం, వీక్గా ఉండడం, అస్తమానం ఫ్రీక్వెంట్ ఫీవర్స్. తర్వాత తులసి అండి, ఆసిమం శాంటం. తర్వాత నక్స్వామిక. మొత్తం 6 మందులండి. ఇక్కడ ఎన్ని మందులు చెప్పుకున్నా ఈ 6 మందులు ఎక్కువ అండి. అందులో బ్రయోనియా బాగా ఫ్రీక్వెంట్. మనం ఏం చెప్పుకున్నాం? బ్రయోనియా చెప్పుకున్నాం, ఎపటోరియం పెర్ఫ్, జెల్సీమియము, బ్యాసిలినము, ఆసిమం శాంటము, తులసి, అలాగే నక్స్వామిక. ఈ 6 మందులు కామన్గా ఇండికేట్ అవుతాయండి. ఇంకొక మందు ఉందండి, అది కూడా తరచుగా అవసరం అవుతుంది. అది బాప్టీషియా. టైఫాయిడ్లో వేస్తారు, కొంచెం బ్లడ్ పాయిజనింగ్లో వేస్తారు, మగతది ఉంటుంది బాప్టీషియా. ఈ 7 మెడిసిన్స్ మెయిన్ అండి. ఇంకా మిగతా మందులు వాటి అవసరం వచ్చినప్పుడు అదే మందు తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. అంచేత మందులు ఏం పడతాయో చూద్దాం. ఇప్పుడు ఎక్కువ నైట్ కదండి, సడన్ హై ఫీవర్ అండి. ఉన్నట్టుండి ఆ రాత్రి ఎక్కడో ఊరెళ్ళి వస్తాడు, ఆ నైట్ పడుకుంటాడు, ఓవర్ నైట్ ఇంక జ్వరం వచ్చేసి 106 వచ్చేసి కుదిపేస్తుంది అంతే పట్టుకుని. తెల్లారి లోపల జ్వరం వచ్చేస్తుంది. ఎక్కువ చలిగాలికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు సిక్ అవుతారండి, హై ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు యాంగ్విష్ అనమాట, గిలగిల కొట్టేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఏమీ తెలియదు మనిషికి, ఇంకా కొట్టుకుంటున్నాడు కూడా తెలియదండి, అంత తీవ్రంగా ఉంటుంది. రెస్ట్లెస్నెస్తో కొట్టేసుకుంటారు అనమాట, కంగారు పడిపోతూ ఉంటారు, చనిపోతానని భయం వేసేస్తూ ఉంటుంది. నాకు పొద్దున్న 7 గంటలకు పోతానంటాడు, ఆ టైం చెప్పేస్తాడనమాట. ఆ టైం చెప్తే ఇంక ఎక్కువ నైట్ అయినండి. అది ఎంచేత సాయంకాలం చలిగాలిలోకి తిరిగొచ్చాడు, బాగా పీక్ వింటర్లో ఉంది, ఆ నైట్కి నైట్ బాగా చలి, ఏదో సెకండ్స్లోకి వెళ్ళి బండి మీద వచ్చాడు, మోటార్ సైకిల్ మీద. పెద్ద వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కదా అని ఏమి పెద్ద స్వెటర్లు ఏమి పట్టుకెళ్ళలేదు, ఫుల్ ఎక్స్పోజర్, నైట్ ఫీవర్ వచ్చేసి ఒక దాహం వేసేస్తూ ఉంటుంది జ్వరంలో కూడా. అది ఎక్కువ నైట్ అండి. సడన్ హై ఫీవరు,
రెస్ట్లెస్, యాంగ్విష్ అటు ఇటు ఇటు కొట్టేసుకోవడం, బాగా హై ఫీవర్ ఉంటుంది, కంగారు పడిపోతా ఉంటాడు, భయం చేస్తే చనిపోతాడని ఇదంతా ఎక్కువ. షాక్ కూడా కరెంట్ షాక్ కొట్టి ఎక్కువ నీటి చచ్చి వేస్తారు. ఎన్నో భయాలు పోవడానికి ఎక్కువ నీటి వేస్తారు. అది బెల్డోనా కూడా అలాగే, ఇది ఎక్కువ నీటి లాంటిదే. ఇది కూడా సడన్ హై ఫీవర్, ఇది బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఆకస్మికంగా వచ్చేస్తాను వాటిని. అయితే ఇందులో దాహం అంతగా ఉండదు, విపరీతమైన హెడేక్ వచ్చేస్తుంది. మెయిన్ హెడేక్, ఒళ్ళు ముట్టుకుంటే మనం కాలిపోతూ ఉంటుంది, మన చేతికి సుర్రుమని తగులుతుంది, అంత వేడి. కళ్ళు కూడా ఎర్రగా అయిపోయి మొహం ఎర్రగా కందిపోయినట్టు అయిపోతుంది, కొంచెం కాంప్లెక్షన్ రెడ్గా ఉండేవాళ్ళు. అంటే బెల్డోనాలో మెయిన్ పాయింట్స్ ఏమిటంటే సడన్ గా వచ్చేయడం, ఒళ్ళు కందినట్టు అయిపోవడం, కళ్ళు ఎర్రబడిపోవడం, ఇంటెన్స్ హీట్, మనం ముట్టుకుంటే వేళ్ళు చుర్రు మనకు కాలినట్టుగా ఉండదు. అదనమాట బెల్డోనా. తర్వాత బ్రయోనియా, ఇది కదండి తరచుగా అవసరం అవుతాయి అనుకున్నాం మనం. బ్రయోనియా ఒకటి, జెల్సీమియం ఒకటి చాలా తరచుగా అవసరం అవుతాయండి. మరి బ్రయోనియా పరిస్థితి ఏమిటి? తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం. చల్లగా ఉంటే బాగుంటుంది కదా మరి. ఈ బ్రయోనియా స్లోగా ఆన్సెట్, స్లో అండి, స్లో పేసి, అంటే నడక నెమ్మది అనమాట. మరి బ్రయోనియా వాళ్ళు అలాగే ఉంటారు, వచ్చేది జ్వరం కూడా అలాగే వస్తుంది. వీళ్ళు సాయంకాలం పార్క్ వెళ్తారు, కొంచెం తడితడిగా ఉంది, చలిచలిగా ఉంది, ఆ గడ్డిలో పడుకున్నారు, ఆ మన్నాడు పొద్దుటే కొంచెం ఒళ్ళు నొప్పులతో లేస్తారు, బద్ధకంగా ఉంది ఆఫీస్కి వెళ్ళడం మానేస్తారు, కొంచెం పులపరంగా ఉందంటారు, అన్నం తినబుద్ధి వేయట్లేదు, నాకు వేళ కొద్దిగా నోరు చేయదనిపిస్తుంది అంటారు. ఆ రాత్రికి, ఆ నెక్స్ట్ డే నైట్కి కొంచెం జ్వరం వచ్చారు, మన్నాడు లేచేటప్పుడు ఫీవర్తో లేరు. అంత మెల్లిగా వస్తారన్నమాట. మొన్న ఆ రాత్రి బళ్ళు మనం వచ్చేది ఎకోనైట్ బెల్డోనాల్. జ్వరం వచ్చిన బ్రయోనియా పేషెంట్ ఎలా ఉంటాడు? పడుకోవాలని ఉంటుంది, ఒళ్ళు నొప్పులుగా ఉంటుంది, ఎవరు మాట్లాడబుద్ధి అయ్యేది, దగ్గరుండి విసిగించుంటే చిరాకు పడతారు, రెస్ట్ కావాలి, మంచినీళ్ళు కావాలి, దాహంగా ఉంటుంది. దాహం ఒక్కోసారి అంత ప్రామినెంట్గా లేకపోయినా కొంచెం పులపరంగా ఉంది, బద్ధకంగా ఉంది, పోయి పడుకోవాలి, 2-3 రోజులు బట్టి తిరిగేసి ఊళ్ళన్నీ తిరిగి అలసిపోయి వచ్చాం, ఇలాంటి బ్రయోనియాతో తగ్గిపోతాయండి. తలనొప్పిగా ఉంటుంది, బ్రయోనియాతో జ్వరంతో తలనొప్పి కామన్గా కూడా ఉంటుంది. కొంచెం నూనె అరిచిపోవడం, తాగినప్పుడు 2-3 గ్లాసులు తాగేస్తారు, మళ్ళీ 2-3 గంటల దాకా ఏం అడగరు. అంటే ఇంటెన్స్ థర్స్ట్ విత్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్, విత్ లార్జ్ ఇంటర్వెల్స్, లాంగ్ ఇంటర్వెల్స్, లార్జ్ క్వాంటిటీస్, లాంగ్ ఇంటర్వెల్స్. అది బ్రయోనియా. వర్షంలో తడిసిన వెంటనే ఎండ కాసి ఆ వేడికి ఎక్స్పోజ్ అయిపోవడం, లేకపోతే ఎండలో వెళ్ళి తిరిగి వచ్చి లోపలికి ఏసీ 16లో పెట్టి పడుకోవడం, లేకపోతే ఎండలో వచ్చేసి ఫ్రిడ్జ్లో ఐస్ నీళ్ళు తాగేయడం, ఐస్ క్రీములు తినేయడం, ఇవన్నీ కూడా బ్రయోనియా. ఇవన్నీ ఇప్పుడు మనం రెగ్యులర్గా ఫేస్ చేసి ఇవే కనుక బ్రయోనియా అవసరం, మన లైఫ్ స్టైల్ బట్టి బ్రయోనియా అవసరం అవుతుంది అనమాట. బ్రయోనియా తర్వాత జెల్సీమియం అండి. జెల్సీమియంలో ఏంటంటే బ్రయోనియా లక్షణాలు ఉంటాయి, పడుకోవాలని ఉంటుంది, ఎవరో దగ్గరికి వచ్చే ఇబ్బందిగా ఉంటుంది, డిస్టర్బ్ చేయకూడదు తన్ని. అయితే నీరసం బాగా ఉంటుందండి, వీక్నెస్ ఎక్కువ జెల్సీమియంలో. అంటే అసలు లేస్తే పడిపోతారు, పడుకున్నంత సేపు తనకి ఇంత నీరసం ఉందని తనకే తెలీదు, బాత్రూమ్కి వెళ్దామని లేచిలోకి పడిపోతారు, అంత వీక్గా ఉంటుంది. ఆ కాళ్ళల్లో నీరసం ఉంటుందండి బాగా, అప్పుడు జెల్సీమియం వేస్తారు. ఈవినింగ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది, సాయంత్రం పెరుగుతుంది. ప్రయోజనం కూడా రాత్రి 9. అలాగే అంటే జ్వరం 9 దాటాక వేయాలండి. జ్వరం 9 o'clock ఎగరవేసింది కదా నైట్, పడుకునేటప్పుడు ఏమంటే 8:30 పడుకున్నాడని 8:30కి వేసేయకూడదు, అంటే అది 9:30 దాటాక వేయాలి ప్రయోజన మందు ఎప్పుడు వేసినా సరే. ఇంకా జెల్సీమియం కూడా ఈవినింగ్ కదండి, ఈవినింగ్ అయితే నైట్ వేసేయచ్చు మందు, ఈవినింగ్ ఎగరవేస్తుంది జెల్సీమియంకి. అయితే జెల్సీమియంలో తలనొప్పి ప్రయోజనాలా ఉంటుంది, కానీ తల వెనక నుంచి నొప్పి వస్తుంటుందండి. జెల్సీమియం ఏంటంటే తల వెనకాల ఆక్సిపుట్లో పెయిన్ ఉంటుంది, నేపాపుది నెక్ ఇంకా కిందకి మెడ దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది, అది జెల్సీమియం. అది కంపల్సరీగా ఉండాలని లేదు, కానీ బ్రయోజనాలకు బద్ధకంగా ఉండి పడుకోవాలని ఉండి బాగా నీరసంగా ఉందనుకోండి, అప్పుడు జెల్సీమియం ఇండికేట్ అవుతుంది. ఇది ఒక రకంగా పోలియోకి ప్రివెంటివ్గా కూడా వాడతారు, పోలియో రాకుండా. కాళ్ళల్లో వీక్నెస్ అనమాట, నీరసం, కాళ్ళల్లో నీరసం, నడవలేరు, వణుకు, షివరింగ్,
ఒకసారి చలి కుదుపు శివరింగలాగా వచ్చేస్తుంది. ఎందుకంటే మలేరియల్ జ్వరాల్లో కూడా పడుతుంది. ఈ వణుకు ఇంటర్నల్ షివరింగ్ అని, మన నెర్వస్ షివరింగ్ లోపల ఉండి, బయట చలికి సంబంధం లేదు వీళ్ళకి. లోపల నుంచి వచ్చేస్తుంది చలి. అప్పుడు కూడా జెల్సియం వేస్తారు. టైఫాయిడ్, మలేరియా వీటిల్లో జెల్సియం ఇండికేట్ అవుతే వీక్నెస్తో కలిపి ఉంటుందండి. మెయిన్గా మొదటి నుంచి వీక్నెస్ ఉంటుంది. జలుబు తుమ్ములు ఉంటాయి, మాట్లాడబుద్ధి అయ్యేది. ప్రయోజనాలాగే, సేమ్ ప్రయోజనాలాగే నీరసం అనమాట. మెయిన్ దాహం ఉండదు. అంటే దాహం అనేది పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అవట్లేదు ఇక్కడ, కానీ వీక్నెస్సే డిసైడింగ్ ఫ్యాక్టర్ జెల్సీమియంలో. బ్రయోంజలో తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, పడుకోవాలనడం, మాట్లాడబుద్ధి కాకపోవడం, ఎవరైనా మాట్లాడితే చిరాకు పడడం, ఇవి ఉంటాయండి. ఇరిటేషన్ ఉంటుంది బ్రయోంజలో ఎక్కువ, చిరాకు పడుతూ ఉంటారు. తర్వాత రూస్టాక్ జ్వరం ఏంటంటే వర్షంలో బాగా తడిసిపోయాడు అనుకోండి, వర్షంలో తడిసిపోయి ఒళ్ళు నొప్పులు చేసేసి ఒళ్ళు అంతా బిగిసిపోయినట్టు అయిపోయి జ్వరం వచ్చేస్తుంది. ఇంకా నైట్ పడుకుంటే ఇటు కదలను అటు కదలను, ఇంకా రెస్ట్లెస్గా ఉంటుంది. అలా కదలకుండా ఉండలేడండి. కదలకుండా పడుకున్నాడంటే ఒళ్ళంతా బిగిసిపోయినట్టు అయిపోద్ది. కొంచెం ఇటు ఒత్తుకెళ్తా ఉంటాడు, అది ఒత్తుకెళ్తా ఉంటాడు. సో మనం అడుగుతాం అనమాట, నైట్ పడుకున్నప్పుడు మీరు ఇటు అటు సర్దుకుంటారా, లేదా కదలకుండా పడుకుంటే బాగుంటుందా? ఆయన చేత కీళ్ళు సలుపులు వచ్చేస్తాయి జ్వరంలో, కదిలితే బాగుంటుంది. అంచేత కదులుతూ సర్దుకుంటా ఉంటాడు మంచం మీద. వర్షంలో తడిస్తే బాగానే, తడిసిపోయిన వాటికి ఎక్కువ అండి. విపరీతంగా అలసిపోయి బరువులు మోసేసి, అంటే తన శరీరం అంతా బాగా అలసిపోయింది అనుకోండి, తన శక్తికి మించిన అలసట వల్ల జ్వరం వచ్చేసింది. అప్పుడు కూడా రూస్టాక్స్ అక్కడ ఈజీ పెట్టాము, ఓవర్ ఎగ్జర్షన్ అని. ఈజీ ఏంటంటే గుర్తు కాజేషన్. ఎలాగైతే ఎగ్గరవేషన్ ఇలా వెడల్పుగా ఇలాగ ఉంటే, రెండు కొమ్ములు బయటకు ఉంటే ఎగ్గరవేషను, రెండు కొమ్ములు లోపలికుంటే ఎమిలరేషను గుర్తు. ఎక్కువైపోతే రెండు కొమ్ములు బయటకుంటే ఎగ్గరవేషన్ గుర్తు. కొంచెం రిలీఫ్ ఉంటే రెండు కొమ్ములు లోపలికుంటాయి, వి ఆకారంలో ఉంటే పడుకున్న వి లోపలికుంటే ఎమిలేషను, ఉద్రేకం, ఉపశమనం, ఎగ్గరవేషన్, ఎమిలేషన్. తర్వాత ఉంటే కాజేషన్, కారణం అనమాట. కారణం ఇక్కడ ఏంటంటే ఓవర్ ఎగ్జర్షన్, అతిగా అలసిపోయిన తర్వాత వచ్చిన కంప్లైంట్స్ అనమాట రూస్టాక్స్. ఇక్కడ టంగ్ రెడ్ ట్రయాంగులర్ టిప్ అన్ని కేసుల్లోనూ ఉండదండి. ఒక కేసు ఆల్రెడీ రూస్టాక్స్ చెప్పుకున్నాడు, మనం చూపించాను, నేను ఆ పిక్చర్ కూడా చూపించాను. రెడ్ ట్రయాంగులర్ టిప్ అనమాట. మలేరియాలో జ్వరం అయితే, మలేరియాలో ఒక ఆనవాళ్ళు ఉందండి రూస్టాక్కి, పొడిదెగ్గులాగా వస్తుంది. పొడిదెగ్గు వచ్చాక ఇంకా చలి వచ్చేస్తుంది అనమాట. ట్యూబర్కులోసిస్ కోటి, రూస్టాక్స్ కోటి, మలేరియా వచ్చే ముందు పొడిదెగ్గు వస్తుంది. పొడిదెగ్గు వచ్చేది ఆనవాళ్ళే, ఏ షాపులో అన్నా ఉన్నాడు అనుకోండి, ఏది పర్చేజ్ చేస్తున్నాడు, పొడిదెగ్గు మొదలైందంటే గబగబా అర్థమైపోద్ది. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఏముండదు, ఎవరు తీసుకెళ్ళి వాళ్ళు ఉంటారు, ఇంకా చలితో అక్కడే ఉండిపోతాడు. చలి కుదుపు వచ్చే ముందు మలేరియాలో పొడిదెగ్గు వస్తుంది, డ్రై కాఫ్. ట్యూబర్కులోసిస్, రూస్టాక్స్. ట్యూబర్కులోసిస్, రూస్టాక్స్ రెండు కూడా మలేరియా జ్వరానికి ముందు పొడిదెగ్గు. చలి జ్వరంలో రూస్టాక్స్కి దద్దుర్లాగా వచ్చేస్తాయి. ఈ దద్దుర్ల మందుల్లో రూస్టాక్స్ ఒకటి. ఇపికాక్ జ్వరానికి సంబంధం ఏంటంటే వికారం, వాంతులు. వాంతి అయినా వికారం పోదు, అంటే కంటిన్యూస్ నాజియా అనమాట. ఏదైనా ఫుడ్లు తేడా వచ్చాక వికారం మొదలయ్యి, ఆ వికారం వాంతులు అయిపోయిన వికారం పట్టుకుని వదలదు. అంచేతే వికారం కంటిన్యూస్గా ఉంటే ఇపికాక్, అంటే వికారంతో ఉన్న మలేరియాలు కూడా తగ్గించేస్తుంది. ఇపికాక్ 30 అండి. అప్పుడు మలేరియా జ్వరం వచ్చేసి వికారం పెట్టేస్తుంది, ఇపికాక్ 30 కొంచెం రిపీటెడ్గా వాడతారు. ఏదైనా హై ఫీవర్లో, మలేరియాలో మాత్రం మందు వేయకూడదు. మలేరియా అంటే వచ్చిపోయే జ్వరాలు కనుక సరిగ్గా వెళ్ళిపోతుండగా వేయాలండి. చలి, జ్వరం, చెమట స్టేజ్ అయిపోయిన వెంటనే ఇపికాక్ వేసేయాలి. ఏదైనా ఏ మందైనా సరే, మలేరియా మందులు ఏమైనా సరే, చైనా కానీ ఈ మందులన్నీ కూడా జ్వరం వదిలేసాక వేయాలి. జ్వరం వదిలేసాక చెమట కూడా తగ్గిపోయాక అప్పుడు వేయాలి. చలి, జ్వరం, చెమట కదా, మరి 3 స్టేజ్లు కదా. చిల్, ఫీవర్, స్వెట్ మలేరియాలో. ఆ స్వెట్ స్టేజ్ అయిపోయాక వేయాలి, లేదా నైట్ వేసినా సరే. నెక్స్ట్ అటాక్ రాదు. ఇంకా మలేరియా సరిగ్గా చలి మొదలవుతుండగా వేస్తే మాత్రం చాలా తేడా వచ్చేస్తుంది, అగ్రవేట్ చేసేస్తుంది. లాస్ట్లోనే వేయాలి, తగ్గిపోయిన తర్వాత వేయాలి.
ఇపిగాక్ తర్వాత యాంటీమోనియం క్లోరం, యాంటిమ్ క్రూడ్. యాంటిమ్ క్రూడ్ అజీర్ణం, ఎక్కువ ఎండైజేషన్ ఫేవర్స్ అనమాట ఇది. బాగా ఓవర్ తినేసాక తేడా చేసేస్తుంది. అజీర్ణం వచ్చేసి కడుపులో నొప్పి, వికారం, వాంతులు, నాలుగు తెల్లటి వైట్ కోటింగ్. చెప్తారు మాట, 3 రోజులు బట్టి అలా తింటానే ఉన్నానని చెప్తారు. గ్లక్టోని, గ్లక్టోని అంటే పీకల దాకా తినడం. ఆ గ్లక్టోని అంటే యాంటీక్రూడ్. మామూలుగా పోల్చడం ఎలా పోలుస్తారంటే, అదే మరి సమంజసమా కాదో చెప్పలేను కానీ, గుర్రంలాగా ఫాస్ట్గా ఉండేదని ఆర్సనిక్ వాల్మం హార్స్, యాంటిమ్ క్రూడ్ బాగా తినేస్తారు కండి, విపరీతంగా తిండిపోతుంటాం కదా, పిగ్. అలా పోలుస్తారు మామూలుగా. ఓకే, ఏదైనప్పటికీ మనకేమిటంటే వాళ్ళు ఎలా ఉన్నారన్నది కాదు కానీ వాళ్ళకి ఏం చేయగలం అన్నదే మనకు కావాలి. అజీర్ణంతో కూడిన జ్వరాలు వైట్ కోటెడ్ టంగ్, ఫుల్గా మిల్కీ వైట్ కోటింగ్ అనమాట. కీళ్ళ నొప్పులతో జ్వరాలు ఉన్నా సరే యాంటీక్రూడ్ పడుతుంది. యాంటీక్రూడ్ ఎలాగైతే అజీర్ణం ఉందో అలాగే రొమాటిజం మీద కూడా యాంటీక్రూడ్ చాలా బాగా ఇండికేట్ అవుతుంది. వికారం వస్తూ పోతూ ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది, ఇప్పుకాకలాగా. ఇండైజేషన్తో ఉన్న జ్వరాలు ఇవి. యాంటీమోనియం క్లోరం. నక్స్వామిక, 8వది నక్స్వామిక అనమాట. ఇది ఫుడ్ తేడాలో గరం మసాలాలు, కారాలు, అలాగే నైట్ అంతా మెలుగుగా ఉండడం, ఆ నైట్ డ్యూటీలు, వీటన్నిటి వల్ల ఫీవర్ వచ్చేస్తుంది. లేట్ ఫుడ్, వికారం, వాంతులు, జ్వరం, మోషన్స్, డైజెస్టివ్ డిస్టర్బెన్స్ అనమాట. వాంతి అయితే రిలీఫ్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుకాకలో వాంతి అయినా సరే వికారం పోదండి, ఏం రిలీఫ్ ఏమి ఉండదు. మసాలా స్పైసీ ఫుడ్. వీళ్ళకి ఏమిటంటే కొంచెం నక్సలోను మన చిరాకు కోపం ఉంటాయి కదా, అది ఆ టైంలోనే వస్తుంది. కొంచెం ఇసుగుగా ఉంటాం, చిరాకు కూడా మాట్లాడకండి అంటాడు అనమాట. ఆ సౌండ్స్కి స్మెల్స్తో కూడా పడవు. తర్వాత ఆర్సనిక్ ఆల్బమ్ నెంబర్ 9. ఆర్సనిక్ ఆల్బమ్ ఏంటంటే సెప్టిక్ ఫీవర్స్, మలేరియల్ ఫీవర్స్, ఫైలేరియల్ ఫీవర్స్, చాలా రకాల జ్వరాల కండి ఇది లైఫ్ సేవింగ్ మెడిసిన్. ఏదన్నా తెగిపోయింది అనుకోండి, తెగిపోయి అక్కడ సెప్టిక్ అయిపోయింది అంటే కుళ్ళిపోయిన చదివి కుదిపి వచ్చేసి అక్కడ రెస్ట్లెస్నెస్ వచ్చేసి, ప్రాణభీతి వచ్చేసి, అంటే ఆర్సనిక్ సాక్షాత్కారం అక్కడ వచ్చేస్తుంది. అలాగే ఇంజక్షన్ ఒక ఆవిడకి సెప్టిక్ అయిపోయి ద్రవాసిపోయింది జబ్బ, ఆవిడ కంగారు పడిపోతున్నారు. ఆవిడ ఆర్సనిక్ హార్మోన్ 200తో నెక్స్ట్ డే మార్నింగ్ ఫీవర్ నార్మల్కి వచ్చేసింది. ఈ సెప్టిక్ అయిపోయిన వాపు అది కూడా అలా గ్రాడ్యువల్గా లాగేసింది. అలా మలేరియాలో కూడా ఆర్సనిక్ మిడ్ నైట్ అగ్రవేషన్, చైనా లాగా ఆర్సనిక్ హార్మోన్ కూడా మిడ్ నైట్ అగ్రవేషన్. ఫైలేరియల్ ఫీవర్స్లో ఎక్కువ ఆర్సనిక్ వాడతారండి, కానీ ఇండికేట్ అయితేనే వాడాలి. చీటికి మాటికి ఆర్సనిక్ వాడిస్తే చాలా క్రానిక్గా చాలా హెల్త్ పాడైపోతుంది. ఫైలేరియాలో కూడా ఆర్సనిక్ తరచుగా ఇండికేట్ అవుతుంది. ఎందుకంటే ఎర్రగా వాసిపోద్ది కాలు, బాధకాలు వాసిపోయి హై ఫీవర్ 106 వచ్చేస్తుంది. 106 వచ్చేసి ఇంకా తిమితి ఉంటుంది మనిషికి. ఆర్సనిక్ మొత్తం ఫుల్ వచ్చేస్తుంది అనమాట ఆ లక్షణాలన్నీ. సెప్టిక్ అయిపోయినట్లు దుర్వాసన వచ్చేస్తుంది మనిషి లోపలికి. ఆ సెప్టిక్ అయిపోయిన తోట ఇంట్లోకి వెళ్తే చాలు చాలా బ్యాడ్ స్మెల్, కెడావరిక్ స్మెల్ ఉంటుంది అనుకున్నాం కదండి, మండిపోతూ ఉంటుంది. కానీ చన్నీళ్ళు పోస్తే పడదనమాట అండి, కొంచెం వెచ్చగానే ఉండాలి వీళ్ళకి, అప్పుడు ఆర్సనిక్ వేస్తారు. ఆర్సనిక్ వెంటనే కంగారుగా ఉంటారు అనమాట, అంత తేడాలో కూడా. తర్వాత బాప్టీషియాలో ఏమిటంటే టైఫాయిడ్ ఫీవర్ లక్షణాలు. టైఫాయిడ్ ఎప్పుడు కూడా నార్మల్ రాదు, ఒక వారం అంతా స్లోగా పెరుగుతూ ఉంటుంది. పెరిగేది 104, 105కి వచ్చాక హ్యాండ్స్ అప్ అక్కడ అలాగే అయిపోద్ది ఒక వారం. ఆ సెకండ్ వీక్ అంతా ఫీవర్ ఉంటుంది, థర్డ్ వీక్ స్లోగా డౌన్ అవుతుంది. అలా 21 days, 3 weeks స్టోరీ ఇది. 3 weeks దాకా అలా ఉండకూడదండి. 2-3 రోజుల్లో, 4 రోజుల్లో టైఫాయిడ్ అబార్ట్ అయిపోవాలి. అబార్ట్ అయిపోవడం అంటే బ్రేక్ కొట్టేయాలి దానికి. బ్రేక్ కొట్టేయాలంటే మాస్టర్ గారు ఏమని చెప్పారంటే, జ్వరం 3 రోజులు దాటి కంటిన్యూస్గా ఉండి నార్మల్ టచ్ కాకపోతే టైఫాయిడ్ అని మీరు డౌట్ పడండి. బాప్టీషియా అవసరమైతే బాప్టీషియా ఇండికేషన్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఏంటా బాప్టీషియా ఇండికేషన్స్? 3 రోజులు కంటిన్యూగా నార్మల్గా టచ్ అవ్వకుండా జ్వరం ఉండి అక్కడ కొంచెం మగతగా ఉన్నాడు అనుకోండి, మగతగా ఉంటే బాప్టీషియా పడిపోతుంది, బాప్టీషియా వేయాలి. చాలా కేసెస్, నంబర్ ఆఫ్ కేసెస్ బాప్టీషియా తగ్గాయండి.
ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్. ఇప్పుడు మరి మరి లైఫ్ స్టైల్ తేడా ఏంటో తెలియదు. ఎక్కువ మంది సెప్టిస్, ఈ ఫుడ్ తేడాలో వీటి వల్ల కూడా ఈ టాక్సిన్స్ కూడా ఎక్కువగా బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయి టైఫాయిడ్ కండిషన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. బాప్టీషియా తరచుగా అవసరం అవుతుంది. ఇంచుమించుగా ప్రయోజన తర్వాత ఎప్టోరెం పెర్ఫో బాప్టీషియాని ఎక్కువ కేసులండి. అంచేత బాప్టీషియాలో మనం ఏం చెప్పుకున్నాం, కంటిన్యూడ్ ఫీవర్, నార్మల్ టచ్ అవ్వదు, మగతగా ఉంటారు, తాగుబోతు మొహంలా ఉంటుంది అన్నారు. డిసార్టెడ్ కౌంటినెన్స్. కౌంటినెన్స్ అంటే ముఖాకృతి, డిసార్టెడ్ కౌంటినెన్స్ అని చెప్తారన్నమాట. ఎపటోరియం పెర్ఫ్ చెప్పుకున్నాం కదండి, చాలా గ్రేట్ అండి. ఇప్పుడు మేము ఎంతమంది జీవితాలు కాపాడిందో చెప్పలేమండి. ఏమిటంటే డెంగ్యూ ఫీవర్, చికెన్ గునియా ఫీవర్, ఎపటోరియం పెర్ఫేట్లోకి డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ టకటకమని మళ్ళీ పెరిగిపోతాయండి. మామూలుగా బొబ్బాసాకు రసం, బొప్పాయి ఆకు రసం ఇస్తారు కొంచెం తేనెలో కలిపి, ప్లేట్లెట్స్ డెవలప్ అవడానికి. ఎపటోరియం థెరపీ వేస్తే మాత్రం చాలా స్పీడీ మార్పు వచ్చేసింది. లైఫ్ సేవ్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు డెంగ్యూ ఫీవర్. చికెన్ గునియా ఫీవర్ కూడా విపరీతమైన పెయిన్ తోటి చికెన్ గునియా వచ్చేస్తే అప్పుడు ఎపటోరియం పెర్ఫ్, రూస్టాక్స్. అయితే ఎపటోరియం పెర్ఫ్ లక్షణాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు విపరీతమైన ఒళ్ళు నొప్పులు అండి. ఒళ్ళు నొప్పులు అంటే ఎలాగంటే డీప్ గా పెయిన్స్ ఎముకల్లోంచి వచ్చేస్తున్నట్టు ఉంటుంది. ఇంకా తట్టుకోలేనంత పెయిన్స్ వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు ఎపటోరియం పెర్ఫ్ అని. బాగా నొప్పులు, తీవ్రమైన నొప్పులు ఉన్న వాటికి మాత్రం ఎపటోరియం పెర్ఫ్తో తగ్గిపోతాయి, నొప్పులు తగ్గిపోతాయి, జ్వరం తగ్గిపోతాయి. అది డెంగ్యూ, చికెన్ గునియా అవ్వక్కర్లేదు. మామూలు జ్వరాల్లో కూడా అంత లోపల లోపల నుంచి ఎముకల్లోంచి డీప్ గా నొప్పులు వచ్చేస్తున్నాయంటే తట్టుకోలేనంత పెయిన్స్ ఎపటోరియం పెర్ఫ్తో తగ్గిపోతాయి. చైనా అండి. చైనా ఏమిటంటే మలేరియా జ్వరాలకు చైనా వాడతారు కదండి. చైనా ఇండికేట్ అవుతుంది కదా. అయితే నీరసం ఉంటుంది చైనాలో బాగా, రక్తక్షీణత, నీరసం, దాహం, ఇంటర్మీడియట్ ఫీవర్ అంటే విడుపు జ్వరాలు, అంటే మలేరియా జ్వరాలు అయ్యాయి. వీళ్ళకి రక్తం తక్కువ ఉంటుందండి, ఎనిమిక్గా ఉంటారు, పీరియాడికల్గా వస్తాయి జ్వరాలు. జనరల్గా అర్ధరాత్రి వస్తుందండి, 12 o'clock మిడ్ నైట్, చలితో మొదలవుతుంది. అలాగే పీరియాడికల్గా అంటే రోజు విడిచి రోజు, టిపికల్ మలేరియా అనమాట అండి. ఆల్టర్నేట్ డేస్ లేదా వారం వారం, నెలకు నెల, సంవత్సరం సంవత్సరం, సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. అది ఏదో గుర్తుపెట్టుకున్నట్టుగా సరిగ్గా ఆ నెలలో వస్తుంది. ముందే చైనా టెన్నం వేస్తే మాత్రం ఆ సైకిల్ కట్ అయిపోద్ది. మామూలుగా మలేరియల్ ఫీవర్స్లో బాగా చలిగా ఉంటుంది, తర్వాత జ్వరం ఈ టిపికల్గా ఉంటుంది. స్టెప్పులు 3 స్టెప్పులు కరెక్ట్గా ఉంటాయండి: చలి, జ్వరం, చెమటలు. అయితే జ్వరం హై పీక్లో ఉన్నప్పుడు చైనా వేయకూడదు, వదిలేసినప్పుడే వేయాలి. జ్వరం వదిలేసినప్పుడు, చెమటలు కూడా తగ్గిపోయినప్పుడు వేయాలనుకున్నాం. అలా వేస్తే ఆ ఆల్టర్నేట్ డేస్లో వస్తుంది కదా. ఈవేళ వస్తే రేపు ఉండదు, మళ్ళీ ఎల్లుండి వస్తుంది. ఆ ఎల్లుండి వచ్చేది రాదనమాట చైనా వేస్తే. మిడ్ నైట్ అగ్రవేషన్ అర్ధరాత్రి కూడా ఎక్కువైపోద్ది. తర్వాత యాసిడ్ పాస్ అండి. నెక్స్ట్ జ్వరాల్లో యాసిడ్ పాస్. యాసిడ్ పాస్ ఏమిటంటే నీరసం బాగా ఉంటుంది, ఏం పట్టించుకోబుద్ది లేదండి, అలా కళ్ళు మూసి పడుకుని ఉంటారు. టైఫాయిడ్ ఫీవర్లో కూడా ఎక్కువ ఇండికేట్ అవుతుంది. మామూలు జ్వరాలు, నీరసం జ్వరాల్లో కూడా ఎక్కువ ఇండికేట్ అవుతుంది. ఎపతి అన్న మాట ఉంటుంది కదా, ఎపతి. ఆ ఎపతి అంటే ఏమీ పట్టించుకోబుద్ది కావడం, ఇండిఫరెన్స్. ఆ ఎపతి అన్నదే యాసిడ్ పాస్ యొక్క మెయిన్ ఫీచర్, మెయిన్ లక్షణం అదే. అంచేత యాసిడ్ పాస్లో 106 అలాగేం వచ్చేవాడిని జ్వరాలు. మామూలుగా 100 నుంచి 102 తక్కువ ఉంటుంది జ్వరం. కంటిన్యూడ్ ఫీవర్. అయితే టైఫాయిడ్లో ఒక లక్షణం ఉందండి దీనికి. కళ్ళు మూసుకు పడుకుంటారు కదండి, మగతగా ఉందనుకుంటామా, ఏం తీసుకున్నావమ్మా, ఏమ్మా ఎలా ఉన్నావు అనగానే కళ్ళు తెరిచి, పొద్దుట నాకు జావ ఇచ్చారండి, కొంచెం దాహం వేసింది, మధ్యలో మంచినీళ్ళు తాగాను అంటది కదా. ఇంకేం ఇస్తున్నారని నా నాన్నగారు వైపు ఎలా చేస్తూ మాట్లాడుతుంటే మళ్ళీ మగతలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. మళ్ళీ పిలిస్తే వెంటనే సమాధానం చెప్తుంది. అంటే మగతలో ఉన్నట్టు ఉంటుంది, పిలిస్తే వెంటనే కళ్ళు తెరుచుకుని సమాధానం చెప్తుంది. మళ్ళీ మనం మాట్లాడడం ఆపేసాం, మళ్ళీ మగతలోకి వెళ్ళిపోతుంది. అది యాసిడ్ పాస్ అన్నమాట. అంచేత బాగా నీరసంతో పాటుగా ఉన్న జ్వరాలు, బెంగ జ్వరాలు, ఆస్తి పోయింది, లేకపోతే పిల్లవాడు ఎక్కడో ఉండిపోయాడు, ఇలా బెంగ పెట్టేసుకుని జ్వరం వచ్చేసి ఏమి మాట్లాడకుండా ఇలా సైలెంట్ అయిపోయారు అనుకోండి, వీక్ అయిపోయారు అనుకోండి, అప్పుడు వేస్తారు యాసిడ్ పాస్ 200 వేస్తారు.
ఒక్కొక్కసారి జ్వరం తగ్గాక నీరసం వదలదండి. జ్వరం మామూలు జ్వరాలు ఏ జ్వరం అయినా కానివ్వండి. నీరసం వదలదు. అలా నీరసం ఉంటే యాసిడ్ పాస్ తట్టి కొంచెం ఫ్రీక్వెంట్గానే వేస్తారండి. ఆ నీరసం లాగేస్తుంది అప్పుడు. ఎనీ ఫీవర్ జెల్సీమియం కూడా అలా వాడతారు. ఫీవర్ తర్వాత వచ్చే నీరసానికే ఆ నీరసం పోవడానికి జెల్సీమియం ఒకటి యాసిడ్ పాస్ ఒకటి వాడతారు. ఫీవర్స్ ఎనీ టైప్ ఆఫ్ ఫీవర్. ఆ తర్వాత జ్వరం ఆ నీరసం ఎంతగా వదలదో యాసిడ్ పాస్ కానీ జెల్సీమియం కానీ వాడతారు అంట వీక్నెస్ పోవడానికి ఆఫ్టర్ ఫీవర్. ఓపియం అని చూసారండి. ఆ ఓపియం ఏమిటంటే ఓపియం ఒంట్లో నల్లమంది కదా మత్తు. అంటే మగత అనమాట అండి. మగత సుఖం ఉండదు. మగత గురక. ఆ గురక మధ్య మధ్యలో స్నోరింగ్ అనమాట అండి. ఆ గురకతో మగత ఉంటే మాత్రం ఫీవర్లో వాళ్ళకి బాధ ఏం తెలీదు. మరి ఓపియం అంటే మత్తు కదా, మత్తు పదార్థం కానీ బాధ ఏం తెలియదు. అంత అయిపోయారు 106 జ్వరం కాలిపోతుంది ఎలా పట్టుకుంట్లోకి. వేడి చెమటలు పట్టేస్తున్నాయి. ఎలా ఉందనంటే ఏం బాగానే ఉందని అంటాడు. సినిమాకి వెళ్దాం అన్నాం అనుకో పదండి అంటాడు. తనకు బాధలు ఏం తెలియట్లేదు. కానీ చాలా సిక్ అయి ఉన్నాడు. సీరియస్ కండిషన్స్ లో కూడా తనకి ఏమీ తెలియకపోవడం అనమాట అండి. ఎలా ఉందంటే బాగానే ఉందంటాడు. ఏ బాధలు లేవంటాడు. పెయిన్లెస్నెస్ ఇన్ మోస్ట్ పెయిన్ఫుల్ కండిషన్స్ అదనమాట ఓపియం. బాగుంది ఏ బాధలు లేవంటాడు సీరియస్గా ఉన్నా సరే. వేడి చెమటలు పట్టేస్తాయి. మత్తు మనం లేపలేము. ఇలా గట్టిగా తట్టి లేపాలి. యాక్సిడెంట్ అయినప్పుడు కూడా గురకలోకి వెళ్ళిపోయి ఫీవర్ వచ్చేయచ్చు. అప్పుడు ఓపియం తట్టి వేస్తే మెలకు వస్తుంది. బ్రెయిన్లో ఉన్న క్లాట్ కూడా కరిగిపోతుంది. సీరియస్గా ఉండే జ్వరాలు వాటిలో పడతాయి. ఎందుకంటే మగతలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా మగత నుంచి కోమాలోంచి బయటకు లాక్కొస్తుంది ఓపియం. తర్వాత పైరోజనం చూద్దాం. ఈ పైరోజనం సెప్టిక్ ఫీవర్స్. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి తర్వాత దెబ్బలు తగిలేసి చలి కుదుపుతో జ్వరం వచ్చేస్తుంది. పైరోజనం ఏంటంటే మనం పల్స్ టెంపరేచర్ మ్యాచ్ అవ్వవు. పురుడు వచ్చాక పర్కురల్ ఫీవర్ వస్తుంది. అంటే క్లీనింగ్ సరిగా లేకపోతే అక్కడ ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి చలి కుదుపుతో జ్వరం వచ్చేస్తుంది. ఆ పర్కురల్ ఫీవర్ అంటే పురుడు తర్వాత వచ్చే జ్వరాలు. కానీ ఆ డిశ్చార్జెస్ ఏమైనా ఉంటే బాగా బాగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. హారిబుల్లీ అఫెన్సివ్ డిశ్చార్జెస్. ఏదన్నా మోషన్ అయినా యూరిన్ అయినా వాసన వచ్చేస్తుంటుంది బాగా. అలాగే ఆపరేషన్ తర్వాత సెప్టిక్ అయిపోయినప్పుడు కూడా పైరోజనం ఇండికేట్ అవుతుంది. టెంపరేచర్ పల్స్ మ్యాచ్ కావు. ఇక్కడ చూడండి ఒకటి పెట్టాను నేను. ఇది సింథసిస్ రిపర్టరీ అనమాట. ఇది ఆండ్రాయిడ్ యాప్లో. ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి పైరోజన్కి. ఇక్కడ చూడండి యాప్లో ఎలా జనరల్స్ పల్స్ డిస్కార్డెంట్ విత్ టెంపరేచర్. పల్స్ టెంపరేచర్ మ్యాచ్ అవ్వదన్నమాట. డిస్కార్డెంట్ అంటే మనం చెప్పుకున్నాం కదండి. 98.4 ఉంటే 72 కొట్టుకుంది. 99.4 ఉంటే ఓ 10 కలిసింది 82 కొట్టుకుంది. అలా 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగే కొద్దీ పల్స్ రేట్ 10 కలుపుకుంటే వెళ్ళాలి మనం. అది నార్మల్ అనమాట. సెప్టిక్ కాదు. కానీ సెప్టిక్లో మాత్రం ఆ బ్యాలెన్స్ పోతాయి. డిస్కార్డెంట్ అంటే బ్యాలెన్స్ పోయింది అనమాట అండి. పల్స్ డిస్కార్డెంట్ విత్ టెంపరేచర్ ఏముందండి? పైరోజనంతో పాటు ఏముంది? బాప్టిషియా, ఎకినేషియా. దాంతోపాటు మిగతా డ్రగ్గులు కూడా ఉన్నాయి. అది ఏదో సందర్భంలో మీకు అవసరం ఉంది. పిక్రిక్ యాసిడ్ కూడా, థైరాయిడ్ కూడా, ఇలా వెరాట్రమ్ ఆల్బమ్, వెరాట్రమ్ విరిడి, ఇవన్నీ వదిలేయండి. మనం ఇక్కడ పైరోజనం గురించి చెప్పుకుంటాం. పల్స్ టెంపరేచర్ బ్యాలెన్స్ దెబ్బతినేస్తుంది. సెప్టిక్ ఫీవర్ అని అక్కడ ఆనవాలన్నమాట. అది పైరోజనం 200 వేస్తే తగ్గిపోతుంది. రెస్ట్లెస్గా అస్థిమితం ఉంటుంది దీనికి. తర్వాత హెల్లిబారస్ చూడండి, నెంబర్ 16. ఈ హెల్లిబారస్లో బ్రెయిన్ ఇన్వాల్వ్ అయిపోతుంది. సెమీ కాన్షియస్గా ఉంటారు. సుఖం ఉండదు. బ్రెయిన్ టీబీ కానీ చాలా సీరియస్ కండిషన్స్లో అన్కాన్షియస్గా ఉంటారు. కానీ ఎక్కడో ఒక అవయవం, వేలు కానీ కాలు కానీ ఎక్కడో చిన్న కదలిక ఉంటుందండి. మనిషి చనిపోయాడేమో అన్నంతగా అన్కాన్షియస్ ఉంటుంది. కానీ ఇలా చిన్న వేలు కదులుతూ ఉంటుంది, కాలు కదులుతూ ఉంటుంది. ఒక కేసు చెప్పుకున్నాం మనం, అసలు హెల్లిబారస్ కేసు. అన్కాన్షియస్గా ఉన్నారు కానీ వేలు మాత్రం ఇలా కొట్టుకుంటుంది. దవడ నవ్వులుతున్నాడు. ఆడు పొత్తు తిన్నాడని చెప్పారు వాళ్ళు. ఎప్పుడో మధ్యాహ్నం తింటే పొత్తు ఇప్పుడు నవ్వడం ఏంటంటే అనుమానం వచ్చింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అప్పుడు రెఫర్ చేస్తే నెర్ర రెపర్టరీ చూసేవాడు. నెర్ర న్యాచురల్ రెపర్టరీ అండి. మెటీరియల్ మెడికల్ లాంగ్వేజ్లో ఉంటుంది సిబి నెర్ర. మాస్టర్ గారు నెర్ర రెపర్టరీ సజెస్ట్ చేశారు అది చూడమని.
అందులో ఏమన్నదని ఇన్వాలంటరీ మోషన్ ఆఫ్ లోయర్ జా, షూయింగ్ మోషన్ ఆఫ్ లోయర్ జా విత్ బ్రెయిన్ ట్రబుల్స్ అని ఉంటుంది అనమాట. ఇలా నవ్వుతున్నట్టుగా ఉండడం, ఎల్లి బార్స్ వేస్తే అతను సర్వైవ్ అయిపోడు, లేకపోతే నెక్స్ట్ డేకే సీరియస్ అయిపోడు. ఇంకా ఇక్కడ కూడా జ్వరాల్లో కూడా బ్రెయిన్ ట్రబుల్స్తో కూడిన జ్వరాలు, చాలా కాలం నుంచి సిక్ అయి ఉంటాడు, బ్రెయిన్ టీబీ అనమాట. అలా జ్వరం ఉంటా ఉంటుంది, అన్కాన్షియస్లో ఉంటాడు, ఉండి ఎక్కడో అస్సలు కథలుగా ఉండదు, కథలు మెదలు ఏముండదు, కానీ ఎక్కడో చిన్న వేలో కాలు ఇలా అదురుతున్నట్టుగా. అప్పుడు హెల్లిబారస్ తెలుస్తుంది మేడం. ఒకవైపు బాడీ కదలదు, ఒకవైపు కదులుతూ ఉంటుంది అన్నారు, సృహ ఉండదు, కదలక ఉండదు, కానీ ఒక వేలో చెయ్యో కొంచెం కదుపుతాడు, గోక్కుంటా ఉంటాడు, సృహ లేకపోయినా తెలియదు, ఏదో పాటు కదుపుతాడు. చాలా జ్వరాల్లో నేట్రమూర్ అండి. జ్వరాల్లో నేట్రమూర్ ఎలాగా? తలనొప్పి 11 AM అగ్రవేషన్, పొద్దున 11 గంటలకి అగ్రవేషన్ ఉంది అంటే హెడేక్తో ఫీవర్ వచ్చింది అనుకోండి, సరిగ్గా 10-11 గంటలకి తలనొప్పి వచ్చేది. మలేరియాలో కూడా అదే అగ్రవేషన్ టైం, 11 గంటలకు, 10ంటికో 11ంటికో చలి మొదలైపోతుంది, విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది. అప్పుడు కానీ వేసారో చాలా ఎక్కువైపోతుంది. ఎప్పుడు కూడా ఎహెడ్ ఆఫ్ అగ్రవేషన్ మందు వేయకూడదు. అంటే అది నేట్రమూరు తగ్గిగానే వేయాలండి. తలనొప్పులు, తీవ్రమైన తలనొప్పులు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు బట్టి ఎన్నో హాస్పిటల్ తిరిగినా సరే తగ్గిన తలనొప్పులకి నేట్రమూరు తగ్గించేయగలదండి. అయితే వెయిట్ ఎప్పుడైతే ఇండికేట్ అయినప్పుడు, ఆ నేట్రమూర్ ఇండికేట్ అయితే అది ఎప్పుడు తలనొప్పి లేనప్పుడు వేయాలి. ఇక్కడ కూడా అంతే, ఫీవర్లో కూడా ఫీవర్ తగ్గాక వేయాలి మనం. చెమట బట్టి మలేరియాలో కూడా చలి దాని టైం దాటిపోతుంది కదా, 11 AM వచ్చేస్తే విపరీతం తలనొప్పి, చెమట పట్టేసాక జ్వరం తగ్గుద్ది. స్వెట్ ఎమ్యులేషన్ దీనికి బ్రయోనియాకి, నేట్రమూర్కి. తలనొప్పి కూడా స్వెట్ పడితే తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ఏంటి, తలనొప్పి తగ్గదో వదలదు అన్నట్టు ఉంటుంది అనమాట అండి, జ్వరం తగ్గుతుంది. జ్వరం తలనొప్పి ఉండగా మందు వేయకూడదని చెప్పే, కానీ తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా వేయాలి. అది నేట్రమూర్ టైం మోడాలిటీ అనమాట. 11 o'clock అగ్రవేషన్. తర్వాత బ్యాసిల్నం చెప్పుకున్నాం కదా, బ్యాసిల్నం అంటే బక్క పలసగా ఉంటారు, కొంచెం ఇంట్లో జలుబులు, దగ్గులు, ఆస్తమాలు, ఆయాసాలు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు కూడా అస్తమానం తరచుగా జ్వరాలు వస్తూ ఉంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత అసత్మాన ఫీవర్స్, ఎండిపోయినట్టుగా చిక్కిపోయినట్టుగా ఉంటారు. సాయంత్రం అయితే ఒళ్ళు కాలుతూ ఉంటుంది, పొడి దగ్గు వస్తూ ఉంటుంది. అంటే ఈవినింగ్ కోల్డ్ కాఫ్ ఫీవర్, టీబీ డ్రగ్ ఇది, బక్క చిక్కిపోయి ఉంటారు. ఈవినింగ్ పొడి దగ్గుతో పాటు జ్వరం వస్తూ ఉంటుంది. అసలు రిపీటెడ్ ఫీవర్స్ విత్ కోల్డ్ కాఫ్, అలాంటప్పుడు బ్యాసిల్నం వేయాలండి. బ్యాసిల్నం 200. బాగా టీబీ అడ్వాన్స్లో కూడా దగ్గినప్పుడు బ్లడ్ పడిపోతూ ఉంటుంది నోటంటే, అలాంటప్పుడు కూడా బ్యాసిల్నం 30 ఫ్రీక్వెంట్గా కూడా వాడతారు. జ్వరం ఉంటుంది, దగ్గుతో పాటుగా చిన్న రక్తం పడతా ఉంటుంది అనమాట. బ్యాసిల్నం తర్వాత లాస్ట్ 19 ఆసిమం శాంటం తులసి. జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలు పిల్లలకి కానీ, పిల్లలకి పెద్దలకి అందరికీ పడుతుంది. రొంపగా ఉంటే అందరికీ పడుతుంది ఆసిమం 30, ఆసిమం శాంటం 30. అయితే చిన్నపిల్లల్లో బాగా ఎక్కువ ఇది. ఎంచేత జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలు ఉంటే పేచీలు విపరీతంగా ఎత్తుకు తిప్పమని అలా తిప్పుతూ ఉండాలి. పేచీ పెడేస్తుంటారు క్యామమెల్లలాగా, తినాలాగా. ఇది తరచుగా అవసరం అవుతూ ఉంటుందండి. ఆసిమం శాంటం తులసి. ఫైలేరియల్ ఫీవర్లో పడే మందుల్లో ఆర్సెనిక్ ఆల్బమ్ ఒకటి, పల్స్టెల్లా ఒకటి, పైటోలక్క ఒకటి. మనం ఆర్సెనిక్ ఆల్బమ్ చెప్పుకోవడం. పల్స్టెల్లా కూడా జ్వరాల్లో పడద్దు, కానీ పిండి వంటలు అయ్యి తిన్న తర్వాత సాయంకాలం జ్వరం వచ్చి అలాంటప్పుడు పల్స్టెల్లా పడద్దండి. ఫీవర్స్లో తరచుగా మనం ముందు చెప్పుకున్నాం, ఇది ఫీవర్స్లో తరచుగా వాడే మందులండి. బ్రయోనియా, బాప్టీషియా, ఎపటోరియం టర్ఫ్, నక్స్వామికా, జెర్సీమియం, బ్యాసిల్నం, ఆసిమం శాంటం. 10 జ్వరం కేసులు ఉంటే 6 కానీ 7 కానీ ఏ మందులే. ముఖ్యంగా బ్రయోనియా. సడన్గా కొలాప్స్ అయిపోతారు. సింకోప్, ఆర్సెనిక్ ఆల్బమ్ అంటే కొలాప్స్ డ్రగ్లు కూడా ఇక్కడ సింకోప్ డ్రగ్లు కొన్ని మనం చెప్పుకున్నాం. సింకోప్ అని చెప్పి, సింకోప్ అంటే సడన్ కొలాప్స్ అనమాట. అంటే లోపలికి వెళ్ళి మందు తెచ్చి అంత అవకాశం కూడా ఇవ్వదండి. ఆర్సెనిక్ ఆల్బమ్, చైనా, ఓపియం, కార్బోవేజ్, మాస్కస్ అస్తమానం కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. క్యాంఫర్, ఎకోనైట్ ఈ కొలాప్స్ డ్రగ్లు అనమాట. అదే సెప్టిక్ కండిషన్స్ ఉండే డ్రగ్లో ఒక గ్రూప్ ఉంది అక్కడ. ఆర్సెనిక్ ఆల్బమ్, లెకసిస్, యాంథర్సినం, పైరోజనం, కార్బోలిక్ యాసిడ్, సికేల్కర్. ఇంకా మంటలున్న మందులండి, ఇదో గ్రూప్. ఆర్సెనిక్ ఆల్బమ్, సల్ఫర్, ఫాస్ఫరస్, యాంథర్సినం భయంకరమైన మంట మందులు అనమాట. మంటను బట్టి ఐడెంటిఫై చేస్తాం. అలాగే మంట మందులు ఇంకా ఉన్నాయి ఇక్కడ.
ముందు ఏం చెప్పుకున్నామండి? ఆర్సెనిక్ వాల్వం, సల్ఫర్, ఫాస్ఫరస్, యాంథ్రసినం, ఇంకేమన్నాయి మంట మొదలు? క్యాంథారిస్. ఇవన్నీ పోసుకుంటుంటే బొగ్గు మన ఫైర్ లాగా మండిపోతూ ఉంటుంది. టారెంచులా క్యుబెన్సిస్, టారెంచులా హిస్పానా వేరు, క్యుబెన్సిస్ వేరు, రెండు సాలిపురుగులే. క్యుబెన్సిస్ విపరీతమైన బర్నింగ్ అండి, ఫైర్. బోతకాలు అది పుల్లడిపోయి మండిపోతూ ఉంటుంది అనమాట, ఫైలేరియా. అలాంటప్పుడు ఇంకా రాచపుళ్ళు ఇంత పుండెడిపోయి ఎర్రగా అయిపోయి మధ్యలో కన్నం పడి భయంకరమైన మంట. అలాంటప్పుడు కూడా టారెంచులా క్యుబెన్సిస్. చాలా ఒక 100 మంది సర్జన్లు ఒక చోట చేరితే ఎలాగో అలా ఉంటుందండి ఒక్కో డ్రగ్. అంత గొప్పగా కూడా రిలీఫ్ వచ్చేస్తుంది. అయితే ఇన్ఫర్మేషన్ మనకు కరెక్ట్గా వాళ్ళు ఫీడ్ చేయగలిగి ఉండాలి. మనం కూడా పట్టుకోవాలండి. పట్టుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనండి, డాక్టర్దే. లక్షణం గ్రహించవలసింది బాధ్యత డాక్టర్దే. అంటే అలా అనుకోకపోతే మనం వాళ్ళు చెప్పలేదు మనం ఏం చేస్తాం అనుకుంటామండి. ఎప్పుడు అలా కాదు. వాళ్ళకి తగ్గించాలి కదా, మరి తగ్గాలని ఉండాలి కదా మనకి. అంచేత డాక్టరే అన్నీ తెలుసుకోవాలి ఏదో రకంగా. మంట మందుల్లో ముందుది ఆర్సెనిక్ వాల్వం, సల్ఫర్, ఫాస్ఫరస్, యాంథ్రసినం, క్యాంథారిస్, టారెంచులా క్యుబెన్సిస్, ఎపిస్, లెకసిస్, లెడంపాల్. లెడంపాల్ కేసు కూడా చెప్పుకున్నాం కదండి, మరి పొత్తుకడుపు అంతా మండిపోయి హారిబుల్ బర్నింగ్. ఆవిడ ఐస్ ముక్కలు పెట్టుకుంటుంది. వాళ్ళు ఏం సిమ్టమ్స్ చెప్పలేదు. క్యాన్సర్ కేసు. ఐస్ ఫ్లాస్క్తో ఐస్ పట్టుకెళ్తుంటే ఏం పట్టుకెళ్తున్నా అంటే ఐస్ ముక్కలు అన్నారు. ఏంటంటే ఇది పెడితే తగ్గుద్ది కదా అన్నారు. తగ్గుద్ది కదా అని డాక్టర్ చెప్పలేదండి. అప్పుడు లెడంపాల్ తట్టి వేసాక వాడికి బర్నింగ్ అయితే తగ్గుతుంది. క్యాన్సర్ కేసు అది, యూటరైన్ క్యాన్సర్, గర్భకోశం క్యాన్సర్ అనమాట. మాస్టర్ గారు చెప్పిన కేసే ఇది. ఎందుకంటే మెయిన్ పాయింట్స్ ఉండాలండి. ఎక్కువ మనం పెట్టేసుకున్నా అందులో మెయిన్ పాయింట్ మిస్ అవుతాం. బ్రీఫ్గా మెయిన్ పాయింట్స్ మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడితో పూర్తి చేద్దామండి. నెక్స్ట్ రేపు మళ్ళీ మెనింజైటిస్, మెదడువాపు జ్వరాలు అవి చెప్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాం గోబ్రాహ్మణేన సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాసుదేవ.